హాయ్ అండి, అందరికీ నమస్తే. రీసెంట్‌గా ఒక 4, 5 డేస్ నుంచి అమ్మ మాట ఛానల్ గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. నేను కూడా నా అభిప్రాయం చెప్పాలి అని అనుకుంటున్నాను. పెద్ద పెద్ద యూట్యూబర్స్, చిన్న యూట్యూబర్స్ ప్రతి ఒక్కరూ దాని గురించి మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరూ దాని గురించి కామెంట్ చేస్తున్నారు. ఎంత వల్గర్‌గా మాట్లాడుతున్నారంటే, బొమ్మ మాట అని, తల్లి మాట అని, చిలక పలుకుల జయమ్మ అని ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. మీ అందరికీ ప్రజల పట్ల అంత చాలా గొప్ప కన్సర్న్ ఉన్నప్పుడు ఆవిడ వీడియో పెట్టి 5 నెలలయింది. ఇప్పుడెందుకు అందరూ వచ్చి ఇలా మాట్లాడుతున్నారు? అమ్మ ఆవిడ చిలక పలుకుల జయమ్మ, ఎవరు మోసపోకండి అని ఎప్పుడో చెప్పుండవచ్చు. కానీ ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఆహ్, నేను కూడా ఒక ఎంప్లాయీనే. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎవరే గానీ మనల్ని డబ్బు కట్టండి అని అన్నప్పుడు మినిమమ్ వాటి గురించి తెలుసుకోకుండా, అవగాహన లేకుండా ఎవ్వరు డబ్బులు పే చెయ్యరండి. వర్క్ ఫ్రమ్ హోమే అని చెప్పినా కూడా కనీసం మనకది ఎలాంటి వర్క్ ఫ్రమ్ హోము, మనకది ఎన్ని గంటలు పని చేయాలి, ఏ టైంలో అయినా పని చేయవచ్చా లేదా, కనీసం మనకు కొన్ని వర్క్ ఫ్రమ్ హోమ్‌లు ఎలా ఉంటాయంటే ల్యాప్‌టాప్ ఉండాలి. దానికి కావాల్సిన ఇంటర్నెట్ సదుపాయం ఉండాలి. ఫార్మ్ ఫిల్లింగ్ అని ఉంటుంది. అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ కిందకే వస్తుంది. అలాగే కొన్ని వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఎలా అంటే డిస్పోజబుల్ ప్లేట్లు, గ్లాసులు అవన్నీ మనం ఇంటి దగ్గరే ఒక మిషనరీ పెట్టుకొని తయారు చేసుకోవచ్చు. వాళ్ళే దానికి కావాల్సిన మెటీరియల్ అంతా ఇస్తారు. దానికి కావాల్సిన మార్కెటింగ్ కూడా మేమే చేస్తాము అని చెప్తారు. పెన్సిల్స్ తయారు చేయడం అని ఉంటుంది. కర్పూర బిళ్ళలు తయారు చేయడం అని ఉంటుంది. ఇలా రకరకాల వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఉంటాయి. కనీసం మినిమమ్ అవగాహన కూడా లేకుండా ఎవరు 30,000, 40,000 ఎవరికి పే చేయరని నా ఉద్దేశం. కనీసం మినిమమ్ వివరాలైనా తెలుసుకొని పే చేసి ఉంటారు కదా! అంత గుడ్డిగా ఎవరికి పే చెయ్యరు కదండీ! వీడియోలు ఆమె పెట్టారు అని చెప్తున్నారు. మొదటి నుంచి ఆవిడ వీడియోలు మీరు ఎవరైనా ఫాలో అయ్యుంటే మీకు బాగా అర్థమయ్యి ఉండేది. ఆవిడ ఎంత డిసిప్లిన్‌గా, ఎంత సిస్టమాటిక్‌గా ఉన్నాను అని మొదటి నుంచి చెప్తూ వచ్చారు. ఆవిడ గోసేవ గురించి ఒకసారి ఒక వీడియో పెట్టారు. గోసేవ అని చెప్పకూడదు. యాక్చువల్‌గా చెప్పాలంటే ఒక గోవు వాళ్ళ ఇంటికొచ్చి అది ఈనటానికి అది ప్రయత్నిస్తూ ఉన్నది. ఆమె తెల్లవార్లు కూడా ఆ గోవుకి కావాల్సినట్లుగా వేడి నీళ్ళు ఇవ్వటం అని, దానికి కొంచెం చాటు ఏర్పాటు చేయటానికి ఒక చీర కట్టి, అట్లా చేసి ఆవిడ తెల్లవార్లు కూడా ఆ గోవుకి అది సుఖంగా ప్రసవం అవ్వటానికి కావాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకున్నారు. ఇలాంటివెవరు మీరు చూడరా? ఇట్లాంటి మంచి విషయాలని ఎప్పుడూ ఏమీ అప్రిషియేట్ చెయ్యరా మీరు? అలాగే ఆవిడ ధర్మ పోరాటం అని చెప్పని అందరూ ఉండే ఇళ్ల మధ్యలో ఒక చర్చ్ కడతంటే 5 సంవత్సరాలు ఆవిడ కోర్టు మెట్లెక్కి దిగి నేను అలాంటి ధర్మ పోరాటం చేశాను అని చెప్పని అన్నారు. అక్కడ చర్చ్ కట్టనీయకుండా ఆపాను నేను. నేనంటే నేనని కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళందరి ప్రోత్సాహంతోటి ఆవిడ చేశానని చెప్పారు. ఇలాంటివేవి మీకెవరికి ఏమీ కనిపించవా? వినిపించవా? ఓకే, ఆవిడ చెప్పుండొచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ అనే వర్డ్ తప్పుగానే యూజ్ చేసి ఉండవచ్చు. అంత మాత్రం చేత ఇంతలాగా ఎలిగేషన్ చెయ్యాలా? మీకందరికీ ఎవరికి ఏం తెలుసండి? చిన్న యూట్యూబర్స్ అదే మాట, పెద్ద యూట్యూబర్స్ అదే మాట, ప్రతి ఒక్కళ్ళు అదే మాట మాట్లాడుతున్నారు. గ్రౌండ్ లెవెల్‌లోకొచ్చి రియాలిటీ ఏంటనేది కొంచెం అవగాహన చేసుకొని మాట్లాడితే బావుంటుందని నేను అంటున్నాను. ఆవిడ నాకేదో ఫ్రెండ్ కాదు, ఆవిడ మా రిలేటివ్ కాదు, నేను ఎప్పుడూ ఆవిడని చూడలేదు. నేను తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉండను. నేను కూడా మొదటి నుంచి ఆవిడ వీడియోస్ కొన్ని ఫాలో అవుతుంటాను. మంచి ఇన్స్పిరేషనల్‌గా, మోటివేషన్‌గా ఉంటాయి. ఆవిడ ఎన్నో సార్లు చెప్పారు మనందరికీ కూడా. ఇంటిని ఎలా చక్కదిద్దుకోవాలి, ధైర్యంగా ఎలా నిలబడగలగాలి, నిలబడండి అందరూ, సమస్యలొస్తే కుంగిపోవద్దు అని ఎన్నో సార్లు చెప్పారు. అలాంటి మాటలు తీసుకున్నప్పుడు ఎంతో ఇన్స్పిరేషన్‌గా ఉంటుంది. మనకి ఇంట్లో ఎన్నో సమస్యలు ఉండొచ్చు. అలాంటప్పుడు ఎన్నోసార్లు మనం కుంగిపోతుంటాం మెంటల్‌గా. అలా కుంగిపోవద్దు. ధైర్యంగా నిలబడండి. సమస్యల్ని ఎదుర్కోండి. నాకు ఈరోజున్న జీవితం కూడా నాకంత తేలిగ్గా వచ్చింది కాదు. నేను ఎన్నో సమస్యల్ని, ఎన్నో అప్పుల బాధల నుంచి బయటకొచ్చి, నేను ఈ ఆస్తిని ఈరోజు నిలబెట్టుకోగలిగాను అని ఆవిడ తన అనుభవాల్ని తను చెప్తూ ఉన్నారు పెద్ద వయసుగా. అంత మాత్రం చేత అంత హీనంగా, అంత హేళనగా మాట్లాడడం మాత్రం నిజంగా శోచనీయం అండి. చాలా బాధని అనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ వీడియో చేసేసి మాట్లాడుతున్నారు. మొన్నటికి మొన్న గరికపాటి గారి గురించి ప్రతి ఒక్కళ్ళు క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం స్టార్ట్ చేశారు. చిన్న యూట్యూబర్స్, పెద్ద యూట్యూబర్స్ ఒక టాపిక్ దొరికితే చాలు దాని గురించి వీడియోలు చేసి పెట్టేసేయడమే. మనకేం తెలుసండి గరికపాటి గారి గురించి? అంత పెద్ద గురువు గారి గురించి, ఆయనకున్న విజ్ఞానంలో మనం ఏ పార్టీ అసలు?
ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి మనం ఎవరము? నచ్చితే వీడియోస్ చూడండి, నచ్చకపోతే వదిలేసేయండి. మనమే వ్యూస్ ఇచ్చి మనమే వాళ్ళకి ఛానల్‌కి ఇంత పెద్ద హైప్ క్రియేట్ చేసింది మనమే. మీరు అన్‌సబ్‌స్క్రైబ్ చేసుకోండి మీకంత నచ్చకపోతే. ఛానల్‌ని ఫాలో అవ్వద్దు, చూడొద్దు. ఆవిడ ఇంతకుముందు న్యూస్ రీడర్‌గా పనిచేసినామె. ఓకే. ప్రతిరోజు ఒక చీర కట్టుకొని వెళ్ళడము అనేది అది సహజంగా జరిగేదే. న్యూస్ ఛానల్స్‌లో గానీ, ఎక్కడైనా గూడా రోజు ఒకటే చీర కట్టుకొని ఎవరు వెళ్ళరండి. అలాగే ఆవిడకి చీరలున్నయి, కట్టుకుంటున్నారు. ప్రమోషన్స్ అంటారా? ప్రమోషన్స్ చేస్తారు. ప్రతి ఒక్కళ్ళు చేస్తున్నారు ప్రమోషన్స్. ఇప్పుడు మీరెళ్లి బెట్టింగ్ యాప్స్ చేశారు. ఎంతోమంది టీవీ యాంకర్స్ చేశారు, సినిమా యాక్టర్లు చేశారు. ఎంతోమంది బెట్టింగ్ యాప్స్ చేస్తున్నారు. మీరెళ్లి బెట్టింగ్ యాప్స్‌లో డబ్బులు పోయినియని వాళ్ళందరిని అడుగుతున్నారా అండి? అంటే నేను ఆమె చేసింది కరెక్ట్ అని నేను సమర్థిస్తున్నానని అనకండి. కొంచెం మీరు కూడా ఆలోచించి మాట్లాడండి. గబా వీడియోలు చేసేయడము, ప్రతిదాన్ని మాట్లాడేసేయటము, ప్రతిదాన్ని వ్యంగ్యంగా చిత్రీకరించటము దయచేసి ఇలా చేయకండి. ఎవరిని కూడా ఇంతలా బాధించకండి. ఎవరు కూడా అంత మినిమమ్ అవగాహన లేకుండా ఎవరు చెయ్యరండి. డబ్బులు ఎవరు పే చేయరు. ప్రతిరోజు మనకి బోలెడన్ని కాల్స్ వస్తూ ఉంటాయి. క్రెడిట్ కార్డ్ కావాలా? లోన్ కావాలా? పర్సనల్ లోన్ కావాలా? అని. అడిగిన చోటల్లా మనం తీసుకుంటున్నామా అండి? ప్రతి చోట మనం కొనేస్తున్నామా? ప్రతి చోట మనం డబ్బులు కట్టేస్తున్నామా? మనకి కొంత అవగాహన ఉంటుంది కదా! మినిమమ్ అవగాహన ఉంటుంది కదండీ! దయచేసి నా బాధను అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ.